హలో హాయ్ అండి, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా బెల్లంతో సునుండలు ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. మీరు చూసి నేర్చుకోండి. చాలా సీక్రెట్స్ చెప్తానండి. చాలా మందికి తెలియదు ఆ సీక్రెట్స్. మా మమ్మీ సీక్రెట్ అండి. నేను ఎలా చేస్తానో చూసి మీరు చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని హీట్ ఎక్కాక 1 కప్పు నేను మినుములు తీసుకుంటున్నానండి. ఉడదు, మీరు కొట్టున్నవి ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు కదండి. అది కూడా చాలా బాగుంటది. నా దగ్గర అవి లేవు ప్రజెంట్. నేను దీంతోనే మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. ఇది సిమ్ములో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా కలుపుతూ ఉండాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ 2-3 మినిట్స్ బంద్ చేసే ముందు 2 స్పూన్ అండి 2 స్పూన్ రైస్ వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల లడ్డూలు అనేది చాలా సాఫ్ట్ గా అవుతుందండి. ఇదే మెయిన్ ట్రిక్ అన్నమాట. టిప్ కూడా మనం నోట్లో వేసుకుంటే యాక్చువల్లీ సున్నుండలు అతుక్కుంటూ ఉంటది కదా, ఈ రైస్ వేసుకోవడం వల్ల నోట్లో అతుక్కోదండి. చాలా బాగుంటది. మీరు ట్రై చేయండి. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చేసింది. కొంచెం టైం పడుతుంది ఫ్రై చేయడానికి. వేయించుకోవాలండి, ఓపిక్గా కలుపుతూ ఉండాలి. కొంచెం చేయికి పని ఇవ్వాలన్నమాట. మీరు ట్రై చేయండి. ఇంకో చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. చల్లార్చుకోవాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. చల్లారాక ఇగో చూసారా, మిక్సీ పట్టుకున్నా నేను. మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంటది కదండి, దీంట్లోనే మనము బెల్లం కలుపుకోవాలండి. నేను 1 కప్పు ఉడద తీసుకున్నాను కదా, నేను 1 కప్పులో కొంచెం తక్కువ వేసుకున్నానండి స్వీటు. మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఈక్వల్ క్వాంటిటీ అండి. 1 కప్పు ఉడద తీసుకుంటే 1 కప్పు జాంగ్రీ అండి. మనం ఈ పిండిలోనే ఫస్ట్ మొత్తం కలుపుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ మిక్సీ జార్లో వేయకూడదు. ఫస్ట్ పిండి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో జాంగ్రీ పౌడర్ వేస్తే బెల్లము మొత్తం అతుక్కుంటది, మొత్తం కలవదు. అందుకనే ముందుగా మొత్తం పిండి గ్రైండ్ చేసిన దాంట్లోనే పక్కకు తీసుకొని దాంట్లోనే బెల్లం కలిపి మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలా అయితే సున్నుండలు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది, ప్లస్ మంచిగా టేస్ట్ వస్తుంది. నేను గ్రైండ్ చేసుకున్నానండి. నేను చిన్న బౌల్ అండి, మనం పెద్ద బౌల్తో మినుములు తీసుకున్నాం కదా, చిన్న బౌల్లో నెయ్యి తీసుకున్నాను. మనం లడ్డు చుట్టుకునే విధంగా నెయ్యి కలుపుకోవాలండి. ఎక్కువ తక్కువ అవ్వచ్చు, చూసుకొని కలుపుకోండి. చూసారా, కలర్ కూడా బాగా కనిపిస్తుంది. చాలా హెల్దీ అండి. బెల్లం నెయ్యి ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలకి. ఈ పిండి ఇలా గ్రైండ్ చేసుకొని మీరు ఎయిర్ కంటైనర్ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు అండి, స్టోర్ 1 మంత్ దాకా. నేను యాక్చువల్లీ అలా చేస్తూ ఉంటాను, కాకపోతే నేను ప్రతిసారి చేస్తుంటా కాబట్టి ఈ టిప్స్ మీకు కూడా చెప్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటది. మనం ఎక్కడో స్వీట్ షాప్ లో వెళ్ళి టేస్ట్ చేసిన దానికంటే మనం ఇంట్లో చేసుకున్నదే చాలా బాగుంటది అండి. చాలా హెల్దీ కూడా. చూసారా, నేను ఒక చేతితోనే లడ్డూలు చుట్టేస్తున్నాను. నాకు ప్రాక్టీస్ అయిపోయింది బాగా. చూసారా, చాలా బాగుందండి. నేను చిన్న సైజ్ తీసుకున్నాను, ప్లస్ కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను మీకు చూపించాలని అండి. నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఇంట్లో. మీరు కూడా చూసి నేర్చుకోవాలని. ఇప్పుడు దసరా హాలిడేస్ కదా, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. మీరు కూడా చేసి పెట్టండి ఒకసారి. చిన్న ట్రిక్ అండి అది. మనం బెల్లం అనేది పిండిలో కలుపుకోవడం ఒకటి, ప్లస్ 2 స్పూన్ రైస్ వేసుకోవడం అండి. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.